హలో ఎవ్రీవన్, ఈసారి రక్షాబంధన్కి బయట కొనే స్వీట్స్ కాకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా, ఈజీగా, టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. రవ్వ లడ్డూలు చాలా చాలా టేస్టీ ఉంటాయి, అలాగే చాలా త్వరగా అయిపోతాయి. బయట చాలా కెమికల్ ఉంటున్నాయి కదా, అలా కాకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకొని మీ బ్రదర్స్కి అలాగే మీ ఫ్యామిలీలో అందరూ కూడా చాలా హెల్తీగా తినొచ్చు అన్నమాట. సో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. మనము ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే అదే కప్పుతో హాఫ్ కప్పు ఫ్రెష్ కొబ్బరి తురుము తీసుకోండి. కొబ్బరి తురుము వేసేది స్కిప్ అయిపోయింది. ఈ రెండింటిని మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇలా ముద్దలాగా అవుతుంది అనమాట. అందులో ఉండే తేమ వల్ల చాలా చాలా జ్యూసీగా అలాగే టేస్టీగా వస్తాయి ఇలా చేసుకుంటే. తర్వాత ఒక 50 ml వరకు అంటే గీ, ఒక 4 స్పూన్లు గీ యాడ్ చేసుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేపుకొని పక్కన పెట్టుకొని, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రవ్వని, సో దాన్ని ఒకసారి మంచిగా ఇలా మ్యాష్ చేసేసుకొని జీడిపప్పు వేపుకున్నామంటే అదే ప్యాన్లోకి గీలోకి ఈ రవ్వను కూడా యాడ్ చేసుకుని మంచిగా వేపుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మంచి సువాసన వస్తుంది అనమాట ఈ కొబ్బరి ఈ రవ్వ వేగేటప్పుడు. సో అలాంటి స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడో వంతు పంచదార అంటే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ అనమాట. అదొక ప్యాన్లోకి వేసుకొని తర్వాత ఒక 100 to 120 ml వరకు వాటర్ యాడ్ చేసుకొని షుగర్ అంతా కరిగేంత వరకు కరగబెట్టుకోండి. తర్వాత దీన్ని తీగ పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా తీగ పాకం మనం ఫింగర్స్తో ఇలా అంటే ఇలా తీగలాగా వస్తుంది అనమాట. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనము వేపుకున్న వంటి రవ్వని యాడ్ చేసుకున్నాము. ఇందులో ఒక్కొక్క స్పూను యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుని వేపుకున్న వంటి రవ్వను కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఒక 2 minutes పక్కన పెట్టేసుకోండి. కొంచెం చల్లారినాక అందులోకి మనం వేపుకున్న వంటి జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకుని చేతికి నెయ్యి రాసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోండి. ఒక్కొక్క జీడిపప్పు అయినా దీనికి అటాచ్ చేసుకోవచ్చు, లేదా మొత్తం కలిపేసుకునైనా ఉండల్లాగా కట్టుకోవచ్చు అనమాట. సో ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీ అనమాట. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఉండలు చుట్టేటప్పుడు ఒకవేళ పిండి కనుక ఆరిపోతే, అంటే వేడి మీద చుట్టకపోతే పిండి అనేది ఆరిపోతుంది. చాలామంది ఎక్కువ వేడి పట్టుకోలేరు కదా, అలాంటి వారికి పిండి చాలా త్వరగా ఆరిపోతుంది. అలాంటి వారు కాచిన పాలు అంటే కొంచెం వేడిగా ఉన్న పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుని ఇలా ఉండల్లాగా అంటే లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి. సో ఈసారి మీ రక్షాబంధన్లో ఈ స్వీట్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే హెల్తీగా హ్యాపీగా ఉండండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.